పద్మావతి గారు విజయవాడ నుండి మన దగ్గరకు వచ్చారు. తీవ్రమైన మోకాలు నొప్పితో వచ్చారు. ఎక్స్రే తీసి చూస్తే మోకాలు పూర్తిగా అరిగిపోయి ఉంది. పద్మావతి గారు మెడికల్ స్టాఫ్, మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మన దగ్గరకు వచ్చారు. వెంటనే మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయటం జరిగింది. కొద్దిగా నెల రోజులు దాటింది. ఇప్పుడు చాలా ఫ్రీగా నడుస్తూ ఉన్నారు. తనంతటి తానే మెట్లు ఎక్కి దిగుతున్నారు. అన్ని పనులు హాయిగా చేసుకుంటూ ఉన్నారు. వారి వారి కుమార్తె కూడా డాక్టర్ గారు. వారు మన మీద నమ్మకంతో విజయవాడ నుండి వచ్చారు. అలాగే ఆపరేషన్ చేశాం. ఇప్పుడు హ్యాపీగా వారు నడుస్తున్నందుకు మేము సంతోషిస్తూ ఉన్నాం. నా పేరు పద్మావతి. నాకు దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. నీ రీప్లేస్మెంట్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. చాలామంది డాక్టర్స్ని నేను సంప్రదించాను. ఎవరి దగ్గర చేయించాలి, ఎలా చేయించాలి, సక్సెస్ ఎంతవరకు ఉంటుందని. కొంతమంది అయితే అది సక్సెస్ రేటు ఉండకపోవచ్చు అని కొంతమంది చెప్పారు. 50% అని కొంతమంది చెప్పారు. దానివల్ల మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకుని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచించాము. అప్పుడు మా హస్బెండ్ ద్వారా డాక్టర్ జాన్ డేవిడ్ గారు పరిచయం ద్వారా సారు బాగా చేస్తారని తెలిసి ఆయన దగ్గరికి మేము రావటం జరిగింది. డాక్టర్ గారు చాలా శ్రద్ధ తీసుకుని మాకు సర్జరీ బాగా చేశారు. నాకు ఫుల్గా సక్సెస్ అయ్యాననే సర్జరీ సక్సెస్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. చాలా ఫ్రీగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాను. డాక్టర్ గారు మా హైడ్లో చూపించిన శ్రద్ధకి డాక్టర్ గారికి కృతజ్ఞతలు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము చాలామందికి కూడా సలహా ఇస్తున్నాను, డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ గారు చాలా శ్రద్ధగా బాగా చేస్తున్నారని. మేము ఉండేది విజయవాడలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్, చాలా ఎక్విప్మెంట్ ఉన్నాయి. అదేవిధంగా డాక్టర్ జాన్ డేవిడ్ గారు హాస్పిటల్లో కూడా సేమ్ ఎక్విప్మెంట్తో అదే విధమైన ఎన్విరాన్మెంట్ కానీ, తర్వాత స్టాఫ్ కానీ, వీళ్ళందరూ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. దాని ద్వారా డాక్టర్ గారిని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నా పేరు డాక్టర్ జెస్సీ సంహిత సాధు. మమ్మీకి ఎప్పటి నుంచో మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు. నీ రీప్లేస్మెంట్ చేయాలని చాలా డాక్టర్స్ని చూసాం, కానీ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అనేది మాకు కొంచెం భయం ఉండేది. బట్ డాడీ ద్వారా డాక్టర్ జాన్ డేవిడ్ గారి దగ్గరికి మేము రావడం జరిగింది. ఆయన చాలా శ్రద్ధ తీసుకొని చాలా మంచిగా చేశారు. సర్జరీ చాలా సక్సెస్ అయింది. అండ్ ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. అండ్ హాస్పిటల్ స్టాఫ్ కూడా అందరూ మంచిగా చూసుకున్నారు. నేను చాలామందికి సార్ దగ్గరికి రమ్మని చెప్తున్నాను. ఒకవేళ మీరు కూడా ఇట్లానే బాధపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు హోప్ హాస్పిటల్స్కి వచ్చి డాక్టర్ జాన్ డేవిడ్ గారి దగ్గర చూపించుకుంటారని నేను అనుకుంటున్నాను.